వీరాంజనేయ ఆటో ఓనర్ కమ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏఐటీయూస్ ఆధ్వర్యంలో నిర్వహించడం గొప్ప విశేషం అని చెప్పి డ్రైవర్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున డీజిల్ ఆయిల్, పెట్రోలు, ఆటో విడిభాగాలు భారీగా పెంచడమే కాదు, బియ్యం, పప్పులు, వంట నూనె ధరలు భారీగా పెంచారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 10 ఏళ్ళైంది, ఈ రోజు వరకు ఒక హామీ అమలు చేయలేదు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డ్రైవర్లందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి, జరిమానాలు పెంచి ఈవో నెంబరు 2131 రద్దు చేయాలని చెప్పి, ఓలా రాపిడి వాహనాన్ని నగర పరిధిలో నిషేధించి ఆటో డ్రైవర్లకి జీవనోపాధి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మే 20వ తారీఖు నాడు అఖిల భారత కార్మిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో 50 మంది ఆటో కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి ఏఐటీయూసీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఏఐటీయూసీ జిందాబాద్, ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, 139 మేడే వర్ధిల్లాలి, 139 మేడే వర్ధిల్లాలి, మేడే అమరవీరులకి జోహార్, మేడే అమరవీరులకి జోహార్, డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, 31 రద్దు చేయాలి.